వెల్కమ్ టు కామెడీ ప్యారడీ. కడుపుబ్బా నవ్వించేందుకు మీ కామెడీ ప్యారడీ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఓ హీరోయిన్ మరో హీరోయిన్ అడిగింది, ఫిలిం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది కదా, నెంబర్ 1 స్థాయికి ఎదిగావు, అయినా నీ ఇంటికి ఫ్యాన్స్ తాకిడి లేదు, అభిమానుల తాకిడి నుండి తట్టుకోవడానికి ఏం చేశావు అని. ఏముందిలే, సింపుల్, ఓ 1/2 డజన్ LIC ఏజెంట్లున్న అపార్ట్మెంట్ లో ఇల్లు రెంట్కు తీసుకున్నా అంతే అని చెప్పింది ఆ హీరోయిన్. ఇదిగో బాబే బాబే బాబేడండి, పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపోయారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగాక, నా బిందె నా బాయి మధ్య నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? తాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు నన్ను కదా తాను లాగు. నేను లాగాక నేను లాగమంటే లాగు లాగు. వదిలిపెట్టద్దు. వస్తున్నా సరే తీసుకొచ్చావచ్చు కదే. సరిగా అమ్మా ఉన్నావంటే ఇట్లు పుట్టెత్తున తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? కానీ ఇదో మాట్లాడే పని ఉంది. జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే. ఇదేంట్రా? ఈ సాయంత్రం సిడిగేవుల్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసాడురా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. నీ షిండేని పిండేస్తా. ఈ వసుధార దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. మీరంత గొప్పరా అండి? నేనెంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా? బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ ఎంత వైలెంట్ అవ్వకండి. ఏమండి, నాకు సగం గుండు గీసి ఆపేశారండి. మిగిలిన సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈవేళ ఈడు గీసుకో, రేపు నువ్వు చేసుకో. ఇది తీసుకో తీసుకో తీసుకో. తెగితే నెత్తురుగాక అత్తరాసుదేడురా. వెళ్ళి డాక్టర్ చూపించుకో. మిగతా సగం ఆడికి గీయమను. ఆడికి గీయబోతే నేను గీస్తాను. వెళ్ళు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడానికి. మొక్కు కోసం తిరుపతిలోనో, మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు. ఇక్కడ ఎందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి? ఈ ఊరు దాటెళ్ళవు. చెయ్యి 1000. 200 అనుకున్నా, ఇదిగో 1000. 800. నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ ఒకడు ఉంటాడు. ఇదేటే కామెడీ కడితే క్యాష్ ఇచ్చా. టెస్ట్ చేశానంతే. వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఏంటి బద్రి, గుండ్లు కొట్రా, జేబులు కాదు. అలాగే బద్రి, టైంకి వచ్చా. ఓ జడ్జి లాయర్ ను ప్రశ్నించాడు. నీ క్లయింట్ ఎలాంటి నేరం చేయలేదని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చావు కదా, ఇప్పుడెందుకు తీర్పు చెప్పే సమయంలో నేరం చేశాడని చెప్తున్నావు అన్నాడు. 2 ఏళ్లుగా ఫీజు రేపిస్తా మాపిస్తా అని చెబుతూ ఇప్పటి వరకు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తాడనే నమ్మకం కూడా లేదు, అందుకే అని చెప్పాడు ఆ లాయర్. సరిగా తొడవరే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే. చూడు
ఏమయ్యా నాని కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్. దిష్టి తీసుకెళ్ళచ్చు. కారుకి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. ఏంటి సార్? అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారేంటి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారు జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశాడు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రే నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్యాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? అమ్మా, కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా, సినిమా టికెట్లు చింపడంలో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసిందిరా. తొందరగా బొంచేసి పడుకో. అలాగే నాకేమన్నా చేదస్తావా ఏమిటే? నేను సినిమా చూడొద్దాను కానీ టీవీ చూడొద్దానా? మనకి ఎన్ని ఛానల్స్? డిస్కవరీ ఛానల్, HBO ఛానల్, ఇప్పుడు చూసిన కచ్చిఫులు కట్టుకు తిరుగుతుంటారు. ఏం ఛానల్ అది? ఫ్యాషన్ టీవీ. అది కూడా చూడొచ్చు. అది రాదు, నువ్వెంత నొక్కినా అది కిక్కురు మందు. దాని పేక్ క్వశ్చన్. అదేంటి నువ్వేగా చూడమన్నావు? అబద్ధం ఆడడం మీ అబ్బా వంశంలో లేదు. ఇదిగో డిస్కవరీ ఛానల్, ఇదిగో HBO ఛానల్, ఇదిగో ఫ్యాషన్ ఛానల్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ రికార్డ్స్ అన్నమాట. నెల రోజుల నుంచి రాయకుండా నానబెడుతున్నావు. తెల్లారేసరికల్లా ఫినిష్ చేయకపోతే రగ్బీ సంగతి మీ అమ్మకి చెప్పేస్తాను రోయ్. సరే గాని ఏంటి వెతుకుతున్నావు? సిగరెట్లు రా. సిగరెట్లు ఏంటి? సిగరెట్లు అంటే తెల్లగా పురుగ్గా ఉంటాయి, నోట్లో పెట్టు కాలుస్తారు, పొగ కూడా వస్తుంది. అంటే నేను నేను సిగరెట్ కాలుస్తున్నానా? అది అమ్మ తిరుగుతున్నా ఈ ఇంట్లో. చిన్న కొడుకు మీద నమ్మకం లేని తండ్రిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా నాన్న. నిన్నే చాలా బాధ పెట్టావు నాన్న. ఐఎమ్ హర్ట్. సిగరెట్లు నోట్లో పెట్టు కాలుస్తున్నానని చూసావా? ఆ తప్పురా, బూట్లో పెట్టు కాలుస్తారు. ఇదిగో రేపటికల్లా కంప్లీట్ చేయకపోయావో కొడుకుని కూడా చూడకుండా డిబార్ చేసి పారేస్తాను. కామెడీ ప్యారడీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.